Alcara Soft Water Conditioner Solution for hot water problems. Call 9399906356. బట్ తిరుపతి వెళ్తున్నారు హా. స్వామివారు, అక్కడ మీ ఫోకస్ ఎలాగ ఉంటుంది? ఇప్పుడు ఫస్ట్ మై ప్రయారిటీ విల్ బీ టు డూ ద ఎలక్షన్స్ బికాజ్ ఇప్పుడు టైం కూడా తక్కువ ఉంది అండ్ ఆ ప్లేస్ నా కోసం కొత్తది. ఐ హ్యావ్ నాట్ గాన్ దేర్ బిఫోర్. దాని గురించి నాకు ఇప్పుడు ప్రెజెంట్లీ అంత ఫెమిలియారిటీ లేదు. ప్రకాశంలో 2.5 yearsలో నాకు చాలా ఫెమిలియారిటీ వచ్చింది. ఎవ్రీ పోలీస్ స్టేషన్లో ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి మొత్తం తెలుసు నాకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. బట్ అది కొత్త ప్లేస్. సో ఫస్ట్ నా ప్రయారిటీ ఉంటుంది టు లెర్న్ అబౌట్ ద ప్లేస్ and gear up the team over there to do the elections properly without any law and order issues, without any repoll, without any violence. That will be my first priority. And secondly, whatever issue akkada mana temple kuda undi adi నేషనల్ ఇంపార్టెన్స్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ టెంపుల్ ఉంది అది. సో దానిలో మొత్తం అది డిఫరెంట్ ఏం ఫంక్షన్స్ ఏం జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రథ సప్తమి వస్తుంది 16th. సో అవి అన్నీ స్మూత్గా జరగాలి. సో దట్ పిల్గ్రిమ్స్ చాలా ఆశతో వస్తారు అక్కడ. చాలా వాళ్ళ మనసులో చాలా ఫేత్తో వస్తారు. అక్కడ వాళ్ళకి ట్రీట్మెంట్ సరిగా జరగకపోతే అది చాలా వాళ్ళు ఫీల్ చేస్తారు. సో అది వాళ్ళకి స్మూత్గా ఫెసిలిటేట్ చేయడం. సో దట్ వాట్ ఎవర్ దే హ్యావ్ కమ్ ఇన్ దర్ మైండ్ దే ఫీల్ దట్ దే హ్యావ్ వాళ్ళు అది పూర్తి అవుతుంది. సో వాళ్ళకి ఫెసిలిటేట్ చేయడం వాళ్ళకి ఏం ఇష్యూస్ లేకుండా వాళ్ళ స్మూత్ దర్శనం జరగడం అది. అండ్ దెన్ ఆల్సో వాళ్ళతో అక్కడ పబ్లిక్తో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళు ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి అక్కడ అవి అన్నీ అర్థం చేసుకొని మన పోలీసింగ్ అక్కడ సిస్టమేటిక్గా జరిపించాలి. అది దీస్ ఆర్ మై ప్రయారిటీ. మెయిన్ ప్రయారిటీ ఎలక్షన్స్ పీస్ఫుల్ గా ఫస్ట్ ఎలక్షన్స్. yes because మిగతా లా అండ్ ఆర్డర్ law and order they are all linked. మనం ఒకటి సరిగా చేస్తే మొత్తమే సరిగా అవుతుంది. లాస్ట్ ఎలక్షన్ అప్పుడు అక్కడ కొంచెం ఇష్యూస్ జరగడం, ఎలక్షన్ కమిషన్ కూడా కొంతమంది ఆఫీసర్స్ సస్పెండ్ చేసింది. ఇటువంటి సిచ్యువేషన్ లో మీరు వెళ్తే మీకు అక్కడ ప్రెజర్ ఉంటుంది అనుకుంటారా, లేదు మీ పని మీరు చేసుకుని వెళ్తారా? నేను నా పని చేసుకుంటాను అంతే. అది ఏం ఫ్యాక్ట్స్ ఉంటాయి దాన్ని బట్టి రిఫ్లెక్ట్ అవ్వదు మీ మీద. అది వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెండ్ దట్ ఈస్ ఐ డోంట్ నో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇప్పుడు ఇంత డీటెయిల్గా నాలెడ్జ్ లేదు అక్కడ ఏముంది. సో ఐ కెనాట్ కమెంట్ ఆన్ ఎనీథింగ్ లైక్ దట్. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఐ విల్ డూ మై జాబ్ ప్రాపర్లీ అండ్ ఐఎమ్ షూర్ దట్ అక్కడ ఆ సిస్టమ్ కూడా అలా జరుగుతుంది. సపోజ్ మన ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంటుంది, ఐఎమ్ షూర్ అక్కడ కూడా ఎవ్రీబడి వాంట్స్ టు డూ అ గుడ్ జాబ్ ఓన్లీ బికాస్ అల్టిమేట్లీ దే ఆర్ ఆల్ police officers. Their duty is first to the constitution. Everybody wants to do job properly. With that faith I am going there and I am sure that they will also support me a lot in the coming days so that we can have a successful election. Okay. Final question పడేది, తిరుపతి పబ్లిక్కి మీరు ఏం చెప్తారు? తిరుపతి వచ్చే డివోటీస్ కూడా ఏం చెప్తారు? తిరుపతి డివోటీస్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ సే దట్ మీరు నాకు తెలుసు మీరు ఎంత ఆశతో ఇక్కడ వస్తున్నారు. మీ మనసులో చాలా ఉంటుంది. మేబీ మీకు విషెస్ ఉన్నాయి. మేబీ మీరు కొంత ఇబ్బంది ఫేస్ చేస్తున్నారు, దానికోసం వస్తున్నారు. ఆర్ మీది చాలా మంచి జరిగింది, మీరు థ్యాంక్స్ చెప్పడానికి దేవుడి దగ్గర వస్తున్నారు. సో అది మీకోసం చాలా ఇంపార్టెంట్, అది నాకు తెలుసు. ఇట్ ఈస్ నాట్ అ క్యాజువల్ థింగ్. మీరు సో అది నాకు రెస్పెక్ట్ ఉంది మీ ఫీలింగ్స్ కోసం. అండ్ మీరు సేఫ్గా మీ అన్ని ప్రాసెస్ కంప్లీట్ చేయడానికి తిరుపతి పోలీస్ ఎప్పుడు మీతో పాటు ఉంటుంది. సో దట్ స్మూత్గా విదౌట్ ఎనీ అన్టువర్డ్ ఇన్సిడెంట్స్, ఎనీ ఇష్యూస్. చాలామందికి ఇష్యూ జరుగుతాయి, ఎవరు మిస్సింగ్ అవుతారు, ఐటమ్స్ మిస్ అవుతాయి. ప్లస్ అక్కడ స్మూత్ దర్శనం ఉండొచ్చు. అలాంటి ఏమి ఇబ్బంది లేకుండా మనం చూసుకుంటాము. సో ఎప్పుడు ఇష్యూ ఉంటే ప్లీజ్ ఫ్రీగా యూ కెన్ అప్రోచ్ మీ. అండ్ పబ్లిక్ ఆల్సో ఐ am there for service of the people. If anybody has any type of issues which you think that police should address, please feel free to come. One by one we will sort out whatever issues you are having. తిరుపతి రండి, వచ్చేవాళ్ళు ప్రశాంతంగా దేవుడు దర్శనం చేసుకుని వెళ్ళండి. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది వచ్చినా తిరుపతి పోలీసులు మీకు ఎల్లవేళ అందుబాటులో ఉంటారంటారు మల్లికా గారు. ఆవిడ ప్రకాశం జిల్లాలో పనిచేసిన 2 సంవత్సరాలు 7 నెలల్లో ప్రజలు ఆవిడకు పూర్తిగా గుండెలు పెట్టుకున్నారు. ప్రజలు సిబ్బంది సహకారంతో ప్రకాశం జిల్లాలో ప్రశాంతంగా పనిచేస్తానని చెప్తున్నామే తిరుపతిలో కూడా అదే మార్కును కొనసాగిస్తా, ముఖ్యంగా
ఎలక్షన్లో ఎటువంటి సంఘటన జరగకుండా ప్రశాంతంగా జరపడంలో తన వంతు కృషి చేస్తానంటూ చెప్తున్నారు. ఇది మల్లిక గారి కూడా ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ మేడం. మేడం ఈ ప్రకాశం ఎలా చేశారో తిరుపతి కూడా అదే మార్క్ కంటిన్యూ అవ్వండి. సాధారణంగా ఫస్ట్ పోస్టింగ్లో చాలామంది ఆఫీసర్ బాగా పనిచేస్తారండి. సెకండ్ పోస్టింగ్ కొంచెం అలా తగ్గుతారు. కానీ మీరు మాత్రం మీ ఫాదర్ పేరు మన వక్కున్ సార్ పేరు అలా కంటిన్యూ వెళ్ళిపోండి. థ్యాంక్ యూ.